నాకు ఇస్తాడు. నేను నెక్స్ట్ కౌన్సిల్ 6 రోజులనే ఉంది, 5 రోజులలో ఉంది. కౌన్సిల్ తీర్మానం చేస్తా, మీ కంపౌండ్ వాళ్ళు పెట్టి పక్కనే ఓపెన్ చేసుకుంటా. కంపౌండ్ వాళ్ళు డిగ్రీలు కంప్లీట్ చేసుకున్నాం సార్. ఖాళీగా ఉంటాం, ఇప్పుడైతే పనులు చేసుకుంటున్నాం. ఏదో ఒకటి సార్ కాంట్రాక్ట్ పట్టుకొని పనులు చేసుకుంటాం. సరే సార్. ఓకే సార్, సరే సార్. నమస్కారం. మేము ఇక్కడ నార్పల్లి పోచారం మున్సిపాలిటీకి చెందిన మందడి సురేందర్ రెడ్డి నగర్ వాసులము. మేము ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. అందరం ఉండేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, కుల మత భేదాలు తెలియకుండా అందరము మంచి ప్రశాంత వాతావరణంలో ఉంటాము. అయితే ఇక్కడ ఇది ఎస్సీ ల్యాండ్ సంబంధించింది. ఇది గవర్నమెంట్ తీసుకుంది, గవర్నమెంట్ ఆక్యుపై చేసింది, అంత నీట్గా ఉంది. దీని తర్వాత ఇది నర్సరీకి చెందిందని చెప్పారు. మాకు నర్సరీకి చెందిందని చెప్పారు. మా పిల్లలు ఆడుకుంటుండే, అంత మంచిగా ఉంది. నైట్ ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ అని ఓపెన్ చేశారు. అది కుక్కలకు సంబంధించిందంట. మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. ఒక రోడ్ ఓపెన్ చేసేది ఉంటే మాత్రం 100 మందిని పిలిచి అన్ని ప్రచార కార్యక్రమాలు చేసుకుంటా, అన్ని సొంత డబ్బులు ఎవరి డబ్బులు వాడు కొట్టుకుంటా చేసుకుంటారు. ఇది అసలు ఇది ఇళ్ల మధ్యలో పెట్టేదే కాదు. ఇది ఊరు మధ్యలో పెట్టాల్సిందే కాదు. అంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వార్థం కోసము పైనుంచి ఆదేశాలు వచ్చినాయంట. ఏమని వచ్చినాయంట, దీనికి ఇంత ఫండ్ రిలీజ్ అయిందని చెప్పి. వాళ్ళ ఫండ్ రిలీజ్ చేసుకోవడం కోసము ఆడ ఫండ్ రిలీజ్ అయింది మాత్రం నారపల్లిని పెట్టమని రిలీజ్ కాదు కదా. ఏదైనా మేము కూడా చదువుకున్నాము. కాకపోతే వాళ్ళ లీడర్ లేరు, మేము ఈడున్నాం. అలా లీడర్ని చేసింది కూడా మేమే. ఇవాళ వాళ్ళు మమ్మల్ని అనగా దుఃఖానికి చూస్తారు. మమ్మల్ని ఏం చేశారు, ప్రజలందరూ కూడా ధర్నా చేస్తారు. మేము వాళ్ళకి సపోర్ట్గా ఉండే, మేము సపోర్ట్గా ఉన్నది. వీళ్ళు చేసిన అలా న్యాయం ఉంది. వీళ్ళు అన్యాయంగా జాగాలు కబ్జాలు చేయలే, ఇల్లు అడగలే, ఏం అన్యాయంగా కడుతుంటే వాళ్ళ లెక్క పైసా వసూలు చేసలేరు. వాళ్ళు ఏం అడిగారు, మా ఇళ్ళ మధ్యలో వద్దని చెప్పారు. అయితే మేము వాళ్ళకి సపోర్ట్ చేసాం. లోపల మమ్మల్ని 4 పిలిచి ఏం చేశారు, లోపలికి వచ్చి మీరు అర్థం చేసుకోండి, మీరు చదువుకున్నారు అది ఇది అని చెప్పి ఐసా అని చెప్పి పెద్ద బాండ్ పేపర్ రాసిస్తాం అని చెప్పారు. ఇక్కడ మేము వీళ్ళతో మాట్లాడుతున్నాం. దొంగతనంగా కలెక్టర్ వాళ్ళు ఎవరు రాలే, చైర్మన్ వాళ్ళు అట్లకెంచి ఓపెన్ చేసుకొని వెనక గట్లకెంచి వెళ్ళిపోయారు. ఇట్లానే ఎన్నికలకు రేపు ప్రచారానికి వస్తారు. మా కౌన్సిలర్ ఏం చేస్తుండో ఏమంటే నేను ఏం చేయలేకపోతున్నట్టు. ఏం చేయలేకపోతే కౌన్సిలర్ ఉండేందుకు మాకు ఏం చేయనందుకే గెలిపించుకున్నామా. అదే రోడ్ వేయనికి మాత్రం 100 మందిని పిలుస్తాడు. నేను వేయించిన, నేను చేసిన సొంత ఇంత జోబుల పైసలకి చేయించినట్టు. మేము ఎన్నో కేసులు చేసుకున్నాం గెలిపించుకొని, ఎన్నో పంచాయతీలు చేసినాం, ఎంతో మంది లీడర్లకు ఆపోజిట్ అయినాం. దోస్తం మేము కొట్లాడుకున్నాం, ఆపోజిట్ ఉండి. ఇన్ని చేసినందుకు మాకు ఇన్ఫర్మేషన్ లేదు. అసలు చేసింది మంచి పని ఏమన్నా, మేమేం చేయలేమంట. ఏం చేయనందుకు నువ్వు కౌన్సిలర్ ఉండేందుకు, చైర్మన్ ఉండేందుకు. మా 3 నెలలు ఇంకో నెల 2 నెలలు అయితే మా పదవి పోతుంది. అంటే మీ పదవి పోతుందని చెప్పి ప్రజలను అన్యాయం చేస్తావా? ప్రజలైతే అన్యాయం చేయలేదు. కాబట్టి మేము కూడా దీన్ని విడిచిపెట్టడానికి రెడీగా లేము. వాళ్ళు ఇవాళ ఉంటారు, రేపు పోతారు. వాళ్ళకి ఆల్రెడీ కలెక్టర్ని రానియలేని పరిస్థితి. ఇక ఇట్లాంటి ఏ లీడర్లు ప్రజలు ఇంటర్లో లీడర్లు అన్నమాట. ఆ పొజిషన్ వాళ్ళు తెచ్చుకోరు. మాకు ఇన్ఫర్మేషనే లేదే. మేము మీడికించి ఇస్తాము. కట్టేటప్పుడు ఏమని చెప్పారు, నర్సరీ అని చెప్పారు. చెట్లు ఉండి అన్ని చేసారు. వాళ్ళు బోర్డు రాత్రి పెట్టారు. ఈ బోర్డు తీసేసారు, ఆ బోర్డు రాత్రి పెట్టారు. ఇప్పుడు ఆ బోర్డు కూడా ఉంటది, అట్లనే ఉంటది. ఆ బోర్డు అట్లనే ఉంటది. వీళ్ళు ఏంది అక్కడ మార్కులు పోకుండా ఉన్న పొజిషన్ లో మేము ప్రజలను హ్యాండిల్ చేస్తామనుకోరో, ఏమనుకోరో, ప్రజలను పిచ్చోళ్ళని చేద్దామనుకోరో. అయితే ఇంకొకటి ఏం చేస్తారు, ఆపోజిట్ లీడర్ మీద పెడతారు. మిమ్మల్ని మోటివేట్ కమిషనర్ తో మేము మాట్లాడాలి. ఇంకోటి మాకు కూడా తెలియదు. మా పనులు మేము చేసుకుంటున్నాము. ఒక 4-5 అన్నట్టు ఖాళీ పబ్లిక్ జమ అయిపోయారు. నిజానికి ఎవరికి తెలియదు. నిజానికి అందరికి తెలిసి ఉంటే లీడర్లు లోపల కూడా రాలేకపోతుండే. మా డిమాండ్ ఏం లేదు, అది తీసేసేయాలి. అది తీసేసి ఊరు బయట ఇక్కడ మున్సిపల్ ఇంత పెద్ద జాగా ఉంది కదా, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మా దగ్గర పెట్టొద్దు. అంత ప్రేమ ఉంటే వాళ్ళ ఇళ్ళ పక్కన కూడా పెట్టుకోవచ్చు, కానీ మా దగ్గర మాత్రం పెట్టొద్దు. అంత మేము మధ్యతరగతి కుటుంబం అంతా చీప్ గా అనిపిస్తున్నామా? అంటే ఎన్నికల వరకే మాత్రం అవసరమా మీకు? అంటే కుక్కల మధ్యలో మేము ఉండాలి, మీరేమో డబుల్ ఫ్లోర్ బిల్డింగ్లలో ఉంటారా? ఇదే అడుగుతున్నాం మేము. అంతకన్నా మించి మాకు వేరేది వాళ్ళకు మాకేం భూముల పంచాయతీ లేవు, జాగాల పంచాయతీ లేవు, పాలల పంచాయతీ లేవు. దీని ఇంతమంది మిడిల్ క్లాసులు ఉన్నారే, ఒక ఫంక్షనల్ పడుతుంది ఇక్కడ, మాకు ఆసర అవుతుంది. ఒక డ్వాక్రా భవనం పడుతుంది. కట్టిస్తాను అన్నాడే, పేపర్ రాసిస్తా అని చెప్పిండు. మనకు మాట కట్టుబడి మా ప్రజలందరినీ కంట్రోల్ చేసినాము. మేమే రెచ్చగొట్టినట్టే వాళ్ళు ఉంటుండేనా? మేమేం చేసినాము, మాట వరుస కంట్రోల్ చేసినాము. పేపర్ రాపిస్తా అని చెప్పిండు. ఏం లేదు, వెనకకెంచి వెళ్ళిపోయిండు. ఇప్పుడు వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు నీ అవసరం తీరిపోయింది, వెళ్ళిపోతున్నావు. నీ అవసరం తీరిపోయింది. రేపు రోజు మీ అవసరం 100% ప్రజలతో పడుతుంది. లీడర్లకి వస్తాడు రేపు రోజు, ప్రజలు ఇష్టపెడతారు. అప్పుడు వీళ్ళకి ఈ డోర్లకి ఆ డోర్లకి వెళ్ళిపోతారు.
తెలియదు వాళ్ళకి ఈ సమయం గడ్డెక్కింది అనుకుని వాళ్ళు ఇష్టపూర్తిగా వాళ్ళు వ్యవహరిస్తారని ఇప్పుడు మేము చేయాలనుకుంటే చేయొచ్చు. ఏముంది ఇది పెద్ద అడ్డా, మాకు పోలీసులు పిలిపించుకుని పెద్ద అడ్డా అని మేము చేయాలనుకుంటే పోతాము, పలగొడతాము. మేము ఎప్పటికి ఉండేటోళ్ళము, అన్ని చేసుకుంటాము. గన్నుతో దిగితే మొత్తం ఈ కేసులకు భయపెట్టేవాళ్ళం మనం మేమేమన్నా. అంతే మరి